శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. కురు పాండవుల గాథ, ధర్మయుద్ధం, శ్రీకృష్ణుని లీలల సమాహారమే మహాభారతం. ఈ గొప్ప కావ్యాన్ని లోకానికి అందించాలని వ్యాస మహర్షి సంకల్పించారు. కృష్ణావతార విశేషాలు, చంద్రవంశపు భారత వీరుల చరిత్ర వ్యాసుని మనసులో ఒక అద్భుత కావ్యంగా రూపుదిద్దుకుంది. ఇంతటి బృహత్ కావ్యాన్ని రాయడం సామాన్యమైన పని కాదు. అందుకే వ్యాసుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్మరించారు. బ్రహ్మ ప్రత్యక్షమై, వ్యాస, ఈ కావ్యాన్ని రాయగల సమర్థత ఒక యజ్ఞేశ్వరునికే ఉంది అని సలహా ఇచ్చి అదృశ్యమయ్యారు. బ్రహ్మ మాట ప్రకారం వ్యాసుడు వినాయకుడిని ప్రార్థించాడు. గణపతి ప్రత్యక్షమై ఒక వింత నిబంధన పెట్టాడు. మహర్షి, నేను రాస్తాను, కానీ నా కలం ఒక క్షణం కూడా ఆగకూడదు. అంత వేగంగా మీరు చెప్పాలి అని కోరాడు. అప్పుడు వ్యాసుడు తెలివిగా, సరే గణేష, కానీ నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని తిరిగి నిబంధన పెట్టారు. అలా వ్యాసుడు క్లిష్టమైన శ్లోకాలు చెప్తుంటే గణపతి వాటి అంతరార్థాన్ని గ్రహించేలోపు వ్యాసుడు తర్వాత శ్లోకాలను సిద్ధం చేసుకునేవారు. అలా లోక కళ్యాణం కోసం మహాభారత రచన మొదలైంది.